20వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 103వ అధ్యాయము 5వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. సహోదరి సహోదరులారా, తృప్తిపరిచే దేవుడు మన ప్రభువు. ఈ లోకంలో మనకు కలిగే శ్రమల వలన లోపల కృంగిపోయి శారీరకముగా మానసికంగా మనం బలహీనమవుతూ ఉంటాము. శక్తినంతా కోల్పోయి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటాము. పక్షిరాజు చాలా బలమైన పక్షి. ఆకాశంలో ఎంతో ఎత్తుకు అలసట లేకుండా ఎగురుతూ ఉంటుంది. సాధారణంగా తుఫాన్లు వచ్చినప్పుడు పక్షులు దాక్కుంటూ ఉంటాయి, కానీ పక్షిరాజు తుఫాన్ల సమయంలో కూడా ఇంకా ఎత్తుకు ఎగురుతూ ఉంటుంది. ఒకానొక స్థితిలో పక్షిరాజు తన రెక్కలను కోల్పోతుంది. కొంత సమయం అయిన తర్వాత దానికి కొత్త రెక్కలు వస్తాయి. నూతనమైన శక్తిని పొందుకుంటుంది. తుఫానుల వలె పోరాటాలు కూడా మన జీవితాలలో ఎదురవుతూ ఉంటాయి. సమస్యలను చూసి దాక్కునే వారముగా మనం ఉండము, కానీ ప్రభువు ఆ సమస్యలలో కూడా పోరాడగలిగే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. పక్షిరాజు ఎలా అయితే అంతా కోల్పోయి కొంత సమయం తర్వాత మరలా నూతనమైన యవ్వనమును, నూతనమైన బలాన్ని ఎలా అయితే పక్షిరాజు పొందుకుంటుందో, ప్రభు కూడా మన బలహీనమైన స్థితి నుండి మనకు విడుదలను అనుగ్రహించి పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనమును కూడా నూతన పరుస్తాడు. నూతనమైన బలాన్ని అనుగ్రహించి బలమైన కార్యాలను మనం చేయగలిగే విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో మాకు ఎదురయ్యే శ్రమల వలన, పోరాటముల వలన బలహీనమయ్యే వారముగా కాకుండా మిమ్మల్ని ఆశ్రయించి మీలో బలంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనము క్రొత్తదగునట్లు మేలులతో మా హృదయములను తృప్తిపరుస్తాని వాగ్దానం చేస్తూ ఉన్నావు తండ్రి. మమ్మల్ని బలహీనపరుస్తున్న ప్రతి సమస్య నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. శారీరకమైన బలహీనత, మానసికమైన బలహీనత, ఆత్మీయమైన బలహీనత, అన్ని రకముల బలహీనతల నుండి స్వస్థపరిచి గొప్ప శక్తిని అనుగ్రహించే దేవుడవు తండ్రి. మీరే నూతనమైన బలంతో మమ్మల్ని నింపి మా ద్వారా బలమైన కార్యములను జరిగించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.